ఆ బేబీ నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాను తెలుసా. అబ్బో, ఇప్పుడు నాకు సంబంధం ఏంటి? ఇంకా చిన్నపిల్లోడిని. అబ్బా, మీకు చెప్తే అర్థం కాదు. అయినా ఇప్పటికిప్పుడు సంబంధం అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? నాకు మంచి సంబంధం చూడాలి. చూసేద్దామండి. డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పేరు రామలింగం. రామలింగమా? కొంచెం పాతకాలం పేరులాగుంది. అవునా? అయితే రామని పెట్టేద్దాం. ఓకే. నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ కచేరి. ఇండియాలోని #1 మ్యాట్రిమోనియల్ వెబ్సైట్. ఒకప్పుడు పెళ్లిళ్ళ పేరాయిలని, శాస్త్రి గారులని ఎంతోమంది సంబంధాలు చూడడానికి హెల్ప్ చేసేవారు. అదంతా పెద్ద ప్రాసెస్. కానీ ఇప్పుడు నాకు వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఇస్తే చాలు, మీకు కరెక్ట్గా సెట్ అయ్యే ఈడు జోడిని నేను చూసి పెడతాను. ఎందుకు లేటు? పెళ్ళిడికి వచ్చేసారా? నా దగ్గరికి వచ్చేయండి. హలో అండి. హలో అండి. పెళ్ళికలా ఉట్టి పడుతుంది. అయ్యే, డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ పేరు? హర్ష. మీ ఏజ్? 27. ప్రొఫెషను? యూట్యూబర్. మీకు ఎలాంటి సంబంధం కావాలి? అమ్మాయి చూడ్డానికి ఎలా ఉండాలంటే, ఒక్క నిమిషం. ఏంటి ఇప్పుడు చేస్తుంది? హాయ్ బేబీ. బేబీయా? ఆ బేబీ, నేను ఫ్రెండ్తో బయటకు వచ్చాను. ఫ్రెండా? అవునరా, ఫ్రెండ్ నువ్వే. వెళ్ళి కాఫీ పట్టుకురా. నేను నీకు కాఫీ చెప్పాలా? అని ప్లీజ్ సైలెంట్. ఓ. ఆ బేబీ, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాను తెలుసా. అబ్బో. బేబీ, ఈ చెత్త నా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, మనం మాడకుండా. నేను మళ్ళీ చేయనా? చెప్తున్నా. ఓకే. సారీ అండి, నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఉన్నాక ఇక్కడేం పని నీకు? పెళ్లి చేసుకోవాలి కదా సార్. గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా? అవును, గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోం కదా. ఎందుకు చేసుకోలేవు? ఏం సార్, ఏం తెలియనట్టు మాట్లాడతారు. ఈ కాలంలో కూడా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటారా? ఒకరితో తిరగాలి, ఇంకొకరు పెళ్లి చేసుకోవాలి. అదే కదా ట్రెండ్. రే పాపం కదరా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏమో సార్, తనకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, ఎవరికి తెలుసు. ఏంటోరా, మీ జనరేషన్కి ఉన్న క్లారిటీకి గర్వపడాలో భయపడాలో అర్థం కావట్లేదు. సర్లే, డీటెయిల్స్ ఎంటర్ చేయి, చూసి పెడతా. అమ్మా, ఇప్పుడు నాకు సంబంధం ఏంటి? ఇంకా చిన్నపిల్లోడిని. అబ్బా, మీకు చెప్తే అర్థం కాదు. అయినా ఇప్పటికిప్పుడు సంబంధం అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? సరే, మీరు చూసి పెట్టండి, నేను వచ్చి చూస్తాను. ఉంటాను. ఏమైంది బ్రో? ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నారంట. ఎలాంటి అమ్మాయిని చూస్తారో ఏంటో. దాని బదులు నువ్వే చూసుకోవచ్చు కదా, ఎక్కడా? మ్యాట్రిమోనీ సైట్లో. ఇవన్నీ బాగానే చెప్తావు. ఇంతకీ నీ సంగతి ఏంటి? నీకు కూడా ఎవరో ఒకరిని అంటగడతారు కదా. అందుకే తెలివిగా తప్పించుకుంటున్నా. ఇంతకీ ఆ మ్యాట్రిమోనీ పేరేంటి? కళ్యాణ కచేరి. ఓకే. నాన్న కాల్ చేస్తున్నాడేంటి? హలో నాన్న, అది కాదు నాన్న. ఏమైంది? మళ్ళీ పెళ్లి సంబంధం అంటున్నాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా అమ్మాయికి మీరే ఒక మంచి సంబంధం చూడాలి. ఓ. నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు ఉండవే, నీకేం తెలీదు. మీరే ఏదైనా మంచి సంబంధం చూసి పెట్టాలి. చూస్తానండి. అమ్మాయి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నాన్న వద్దు నాన్న, నీకు దండం పెడతా. నిన్ను నోరు మూసుకో. రుక్మిణి. ఏజ్ ఎంత అండి? 18 ఏళ్ళండి. 18 ఏళ్ళ? ఎందుకండి అప్పుడే పెళ్ళి? అది మా ఇష్టం, నీకెందుకు? నువ్వు సంబంధాలు చూడు అంతే. నాన్న ప్లీజ్ నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. నాకు చదువుకోవాలని ఉంది నాన్న. ఇంటర్ వరకు చదువు, ఇంకెంత చదువుతావు నువ్వు? నాకు డాక్టర్ అవ్వాలని ఉంది నాన్న. డాక్టర్ అవుతావా? నువ్వు నూరు కుక్కుతావు. మీరు సంబంధాలు చూడండి. పాపం చదువుకుంటానంటుంది కదండి. మీ పని ఏంటి? డీటెయిల్ తీసుకొని సంబంధాలు చూడండి అంతే. నాన్న చెప్పా కదా నాన్న, నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. నీకు తెలియదు, నోరు మూసుకో. మీరైనా చెప్పండి కొంచెం, నాకు పెళ్ళొద్దని. ఎందుకండి అప్పుడే పెళ్లి చేస్తున్నారు? అప్పుడేనా? వాళ్ళమ్మ దానికి 15 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. అప్పటి కాలం వేరే కదండి. అదే, ఇప్పుడు కాలం ఇంకా దారుణంగా ఉంది. దీనికి త్వరగా పెళ్లి చేసి ఒక బరువు దిగుతుంది కదా. నాన్న అంటే నీకు నేను భారమా?
బడివా ఏంటో నా వల్ల ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సార్ డీటెయిల్స్ ఇంకా కావాలా? చేయండి సార్. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. నాకు మంచి సంబంధం చూడాలి. చూసేద్దామండి. డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పేరు రామలింగం. ఆహా, రామలింగమా? కొంచెం పాతకాలం పేరులాగుంది. అవునా? అయితే రామన్ పెట్టేద్దాం. ఓకే. ఏజ్? 40. ఆ? మీ ఏజ్ కాదండి, మీ అబ్బాయి ఏజ్. నాకు అబ్బాయా? అబ్బాయి ఉండాలంటే పెళ్ళి అవ్వాలి కదా. మీకు పెళ్ళి అవ్వలేదా? పెళ్ళైతే నీ దగ్గరికి ఎందుకు వస్తా? అంటే ఇప్పుడు నేను సంబంధం చూడాల్సింది. నాకే సార్ ఈ వయసులో పెళ్ళండి సార్. కష్టమంటావా? ఆ, అయితే ఏజ్ 25 అని చెప్పేసి ఎంగు ఫోటో పెట్టేసాయి. 25. మీకు ఏం కష్టమా? 25 అని ఎంటర్ చేయండి. ప్రొఫెషన్? ఏం చేయను. ఏం చేయవా? మా తాతలు సంపాదించిన సొమ్మంతా చాలా ఉంది. ఇదంతా ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటా. మీ ఇంట్రెస్ట్? పేకాట, బెట్టింగ్స్, రికార్డింగ్, డాన్స్. రికార్డింగ్ డాన్సా? కొంపతీసి చేస్తారా? చూస్తుంటా. బతికించారు. అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి 22-25 మధ్యలో ఉండాలి. మరి చిన్నపిల్ల అయిపోతుందేమో కదండి. నాకు ప్రాబ్లం లేదు. నేనన్నది ఆ అమ్మాయికి ప్రాబ్లం అవుతుందేమోనండి. ఏంటి? ఇంకేమైనా క్వాలిటీస్ ఉంటే టైప్ చేసుకోండి సార్. పొడవైన జుట్టు, అందమైన కళ్ళు, అప్పో, చిట్టి పెదాలు, ఉచ్చి బుగ్గులు. ఒక్క నిమిషం సార్. ఆ? ఆ? సరే అండి, మీకు సంబంధం చూశాక ఇన్ఫార్మ్ చేస్తాను. త్వరగా దొరుకుతుంది కదా? జన్మలో దొరకదు. ఆ, దొరుకుతుందండి. అప్పుడే సంబంధం దొరికిందా? నాకు తెలుసు దొరుకుతుందని. ఇంత ఏజ్ ఉన్నా కూడా ఎలా ఓకే చేశారబ్బా? అది ఆస్తికున్న గొప్పతనం. ఉంటా. ఈ అంకుల్కి సంబంధం ఎలా దొరికిందిరా? ఆస్తుంటే అంతేనేమో. హలో. హలో అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంటి గుర్తుపట్టలేదా? అదే ఆలోచిస్తున్నా. ఇదేనా నీకు నాకున్న ఫ్రెండ్షిప్? ఏయ్ మీరా? గుర్తుపట్టావా? గుర్తుపట్టాను. 1 year బ్యాక్ మేమే కదండి మీకు మ్యాచ్ సెట్ చేసింది. ఎస్. ఎలా ఉన్నారు? ఫ్యామిలీ అంతా హ్యాపీ అయినా? మనం కలిపితే చాలా హ్యాపీగా ఉంటారని తెలుసండి. హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తా చెప్పు? అవును కదా. ఏంటి ఇలా వచ్చారు? మేము విడాకులు తీసుకున్నాం. విడాకులా? ఎందుకు? వర్కౌట్ అవ్వట్లేదు, విడాకులు ఇచ్చేసా. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి? మీ ఇష్టాలని మ్యాచ్ అయ్యానే కదా మీరు పెళ్లి చేసుకుంది. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం అయింది. అలా ఎలా? నా ఫేవరెట్ అని తన ఫేవరెట్. మొదట్లో అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు మాత్రం నేను ఎక్కువ అని ఫైట్. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. కానీ నేను తెచ్చిన ఐస్ క్రీమ్ తను ఒక్కదే తినేసేది. ఓ, అందుకే విడాకులు ఇచ్చేసా. ఐస్ క్రీమ్ తినేసిందని విడాకులు ఇచ్చేసావా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒక్కనే ఉండలేకపోతున్నాను సార్, బోరు కొడుతుంది. బోరు కొడితే ఇన్స్టా ఓపెన్ చేసుకో, లేదా నెట్ఫ్లిక్స్లో సినిమా చూసుకో. ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏంట్రా రెండో పెళ్ళా? ఇంకేం చేస్తాంలే, డీటెయిల్స్ ఎంటర్ చేసుకో. ఆల్రెడీ ఉన్నాయిగా. ఈసారి ఏం చేద్దామంటే నా ఇష్టాలకు అన్ని కాంట్రాస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. సరే సరే, నీ ఇష్టం, చూసి చెప్తాలే. ఓకే సార్. ఏంటో వీళ్ళు వెరైటీ వాళ్ళందరూ ఉన్నారు. 6 months later. ఏంటి మళ్ళీ వచ్చా? అది మళ్ళీ విడాకులా? ఈసారి ఏమైంది? అన్నీ నాకు నచ్చనివే చేస్తుంది సార్. నాకు ఉప్మా అంటే నచ్చదు, అయినా నాకు ఉప్మానే చేసి పెడుతుంది. నా వల్ల కాదు, అందుకే విడాకులు ఇచ్చేసా. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? ఫస్ట్ ఏమో నీ టేస్ట్లకు మ్యాచ్ అయ్యే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు, వర్కౌట్ అవ్వలేదు. ఇంకోసారి ఏమో ఆపోజిట్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అది వర్కౌట్ అవ్వలేదు. అసలు నీకేం కావాలరా? కనీసం 3 పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవుతుందేమో అని. రే నువ్వు ఇలా ఉంటే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా వర్కౌట్ అవ్వదురా.
పెళ్ళి అంటేనే ఉన్న ఇగోని పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. ఆ. అంతేగాని నేనే గ్రేటు అని ఇగోకి పోతే ఏ పెళ్ళి నిలబడదు. ఆ. సార్ ఇలా క్లాస్ ఇవ్వాలని చాలాసార్లు అనిపిస్తుంది కానీ ఇవ్వలేను. ఎందుకంటే నాకు అనవసరం. నువ్వు ఏమైపోతా నాకేంట్రా, నా బిజినెస్ నాకు ముఖ్యం. ఈసారి ఎలాంటి సంబంధం చూడమంటావు?